ముందు వీడియోలో మనం కెటియాలోని బేసిక్ ఆప్షన్ సెట్టింగ్స్ చూసాం కదా. ఈరోజు వీడియోలో ఒక పార్ట్ డిజైన్లో మనం స్కెచెస్ని ఎలా గీయాలనేది చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం కనుక ఒక పార్ట్ని గీయాలంటే దానికి 2D స్కెచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక డయాగ్రామ్ని తీసుకున్నప్పుడు అందులో ఒక స్కెచ్ని గీసి దాన్ని 2D నుంచి 3Dకి మారుతాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పార్ట్ డిజైన్ గీయాలంటే స్టార్ట్లోకి వెళ్ళాలి. స్టార్ట్లో పార్ట్ డిజైన్ తీసుకుందాం. ఈ పార్ట్ డిజైన్ అనేది నేను సెట్టింగ్స్లో మార్చుకున్నది కాబట్టి మామూలుగా చూస్తే కనుక అది మెకానికల్ డిజైన్లోని పార్ట్ డిజైన్ అని ఉంటుంది. అందులోకి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎనేబుల్ హైబ్రిడ్ డిజైన్. ఈ హైబ్రిడ్ డిజైన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక స్కెచ్ డిలీట్ చేసినా ఇంకో దానికి లింక్ అనేది పడదన్నమాట. అండ్ కమింగ్ టు ది జామెట్రికల్ సెట్. ఈ జామెట్రికల్ సెట్లో మనం అన్ని జామెట్రీస్ ఉంచుకొని మిగతా అన్ని ఏవైతే 3D ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని మనం పార్ట్ బాడీలో ఉంచుకుంటాం అన్నమాట. సో క్రియేటివ్ జామెట్రికల్ సెట్ ఈ రెండు ఆన్లో ఉంచుకుంటాం. నేను ఏమైనా డయాగ్రామ్ నేమ్ ఇవ్వాలనుకుంటే కనుక ఆ పేరు ఈ స్కెచ్కి ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం చేసేది స్కెచెస్ కాబట్టి స్కెచ్ మాత్రమే ఇస్తున్నాం. ఓకే, సో ఒక కొత్త స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనం ముందు వీడియోలో క్రియేట్ చేసుకున్న యాక్సెస్ సిస్టమ్. ఈ యాక్సెస్ సిస్టమ్ గురించి చూడాలనుకుంటే కనుక బేసిక్ ఆప్షన్ సెట్టింగ్స్ని చూడండి. సో కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ జామెట్రికల్ సెట్ ఉంది కదా, ఇది మనకి ఎప్పుడు వర్క్ బెంచ్లో ఉండకూడదు. సో మనం దీన్ని డిఫైన్ చేసుకోవాలి. దీన్ని డిఫైన్ చేసుకోవాలంటే కనుక పార్ట్ బాడీని రైట్ క్లిక్ చేసి అందులో డిఫైన్ ఇన్ వర్క్ ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం గీసే ప్రతి డయాగ్రామ్ అండ్ 3D ఆబ్జెక్ట్స్ ఏదైతే మారుస్తామో అవన్నీ పార్ట్ బాడీలో మాత్రమే అసైన్ అవుతాయి. అంటే ఇంకా జామెట్రికల్ సెట్లో మనకి ఏమీ అసైన్ అవ్వమాట. జామెట్రికల్ సెట్లో ఓన్లీ జామెట్రీస్ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఒకవేళ కనుక 3D అంటే ఒక ప్యాడింగ్ కానీ ఏమైనా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే జామెట్రికల్ సెట్లో 2D మాత్రం ఉండాల్సిన దగ్గర 3D వచ్చింది కాబట్టి అది ఒక ఎర్రర్ కింద చూపిస్తుంది. సో అన్నిటిని పార్ట్ బాడీలో చేసుకోవడం బెస్ట్. ఒకవేళ కనుక జామెట్రికల్ సెట్లో చేసుకోవాలంటే అవి మెయిన్ ఎక్కడ వస్తాయంటే మనకి జనరేటివ్ షేప్ డిజైన్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం స్కెచ్ని చూద్దాం. ఈ 3 ప్లేన్స్ మాట, ఇది ZY ప్లేన్, ఇది ZX ప్లేన్ అండ్ ఇది XY ప్లేన్. సో ఈ యాక్సిస్ సిస్టమ్ అనేది మనకు క్రియేట్ అయింది. ఫస్ట్ మనం యూజ్ చేసే టూల్ బాక్స్ వచ్చి దీన్ని స్కెచెస్ అంటారన్నమాట. ఇందులో 2 టైప్స్ ఉంటుంది, నార్మల్ స్కెచ్ ఒకటి, పొజిషనల్ స్కెచ్ ఒకటి. ఈ నార్మల్ స్కెచ్ వచ్చేసరికి ఒక యాక్సిస్ని సెలెక్ట్ చేసుకొని ఆ యాక్సిస్ మీద మనం స్కెచ్ తీసుకుంటాం అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి పొజిషనల్ స్కెచ్. ఈ పొజిషనల్ స్కెచ్ వచ్చేసరికి మనం మన యాక్సిస్ సిస్టమ్ రొటేట్ అవ్వకుండా ఎలా కావాలంటే అలా పెట్టుకోవడానికి మనం ఈ పొజిషనల్ స్కెచ్ని ఆన్ చేసుకుంటాం. ఒకవేళ కనుక నేను ఈ యాక్సిస్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది హారిజంటల్ యాక్సిస్ అవుతుంది, ఇది వెర్టికల్ యాక్సిస్ అవుతుంది. సో నాకు అలా వద్దు, ఇది నాకు వెర్టికల్ ఉండాలి అండ్ ఇది నాకు హారిజంటల్ ఉండాలి. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్వాప్ క్లిక్ చేసినప్పుడు వెర్టికల్ అనేది పైకి వెళ్తుంది, హారిజంటల్ కిందకి వస్తుంది. అండ్ రివర్స్ హెచ్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్ అనేది ఆ సైడ్కి వెళ్తుంది. సో ఓకే కొడితే మనకి యాక్సిస్ సిస్టమ్ అనేది ఎలా ఉందో అలా వస్తుంది అన్నమాట. సో పొజిషనల్ స్కెచ్ అనే పదంలోనే మనకి అర్థం అవుతుంది అన్నమాట. పొజిషనల్ స్కెచ్ అంటే ఏంటంటే జస్ట్ మనకి ఎలాగ ఉండాలి పొజిషన్ అనేది ఫిక్స్ చేసుకోవడానికి ఈ పొజిషనల్ స్కెచ్ అనేది వాడుకుంటాం. సో ఫస్ట్ మనం నార్మల్ స్కెచ్ చూద్దాం. సో నార్మల్ స్కెచ్ తీసుకొని ఒక యాక్సిస్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ యాక్సిస్లో మనం డయాగ్రామ్స్ తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ నేను చెప్పబోయేది ఏంటంటే ప్రొఫైల్. ఈ ప్రొఫైల్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ 2D డయాగ్రామ్స్ గీసుకోవడానికి టూల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఈజ్ అనదర్ వన్, ఇట్ ఈస్ ఆపరేషన్స్ మాట. ఈ ఆపరేషన్స్ అనేవి మనకి ఫిల్లెట్ అప్లై చేయడానికి అలాంటి వాటిని యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఇస్ కాల్డ్ కన్స్ట్రెంట్స్. ఈ కన్స్ట్రెంట్స్ అనేవి మనకి ఒక స్కెచ్ని ఇంకా కదలకుండా ఫిక్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ మనం స్కెచ్లో ప్రొఫైల్స్లో టూల్స్ చూద్దాం. ఒకవేళ ఫస్ట్ వచ్చేసరికి ప్రొఫైల్లో వచ్చేసరికి ఇది కంటిన్యూస్ ప్రొఫైల్ అన్నమాట. సో కమింగ్ టు ది కంటిన్యూస్ ప్రొఫైల్, ఇప్పుడు మనం ఒక లైన్ తీసుకోవాలన్నా నాన్ స్టాప్ లైన్, కంటిన్యూస్ లైన్ తీసుకోవాలన్నా కంటిన్యూస్ లైన్ తీసుకోవచ్చు. నాకు అలా కాదు, ఒక కర్వ్ కావాలనుకుంటే ఒక లైన్ గీసుకున్న తర్వాత డ్రాగ్ చేసి వదిలితే మనకు ఒక ఆర్క్ అనేది వస్తుంది అన్నమాట. సో యూ కెన్ సీ దట్ ఒక ఆర్క్ కావాలనుకుంటే కనుక క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే, కిందకి వరకు డ్రాగ్ చేస్తే మనకి ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ లైన్ అన్నమాట. కంట్రోల్ Z కొడుతున్నా, సో వీ కెన్ క్లియర్ దిస్. నెక్స్ట్ వచ్చేసరికి రెక్టాంగిల్స్లో ఇందులో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ అది రెక్టాంగిల్. సో రెక్టాంగిల్ గీయాలంటే ఫస్ట్ ఒక ఎంచుకుంటాము, ఒక పాయింట్ తీసుకుంటాం అండ్ సెకండ్ పాయింట్ తీసుకుంటాం. ఇది వన్ టైప్ ఆఫ్ రెక్టాంగిల్. అండ్ ఇందులో ఇంకా టైప్స్ ఉంటాయి. వీ కెన్ సీ దట్ ఇది 3 పాయింట్ రెక్టాంగిల్ అనమాట. ఫస్ట్ ఒక పాయింట్ సెలెక్ట్ చేస్తాం, సెకండ్ ఒక పాయింట్ సెలెక్ట్ చేస్తాం,
థర్డ్ ఒక పాయింట్ సెలెక్ట్ చేస్తాం. ఇది 3 పాయింట్స్తో క్రియేట్ చేసే రెక్టాంగిల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక పాయింట్ సెలెక్ట్ చేస్తాం, సెకండ్ పాయింట్ సెలెక్ట్ చేస్తాం. దీన్ని ఎలా కావాలంటే అలాగా థర్డ్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఉండేది ఈ ఎలాంగేటెడ్ హోల్స్ మాట. ఇందులో ఏం చేస్తామంటే కనుక మనం ఇప్పుడు ఈ స్కెచ్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూసుకుంటే కనుక నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నా, అక్కడి నుంచి ఒక యాక్సిస్ని డ్రా చేసుకున్నా అండ్ మూవ్ చేసినప్పుడు మనకి ఒక ఎలాంగేటెడ్ సర్కిల్స్తో కూడిన ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మనం ఎంతైతే ఈ ఆర్క్కి రేడియస్ ఇచ్చుకుంటామో ఆ రేడియస్ బట్టి మనకి ఇది ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఒక 50 ఇస్తున్నాను నేను. సో చెక్ చేసుకుంటే ఇది ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో దిస్ ఇస్ ది అదర్ వన్. ఇట్స్ సిలిండ్రికల్ ఎలాంగేటెడ్ హోల్ అన్నమాట. దీన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందో ఫస్ట్ ఒకటి క్లిక్ చేసుకుంటాం, ఒక సర్కిల్ వస్తుంది. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే మనకి క్లారిటీగా చూస్తున్నారు కదా, ఇది ఒక టైప్ ఆఫ్ ఎలాంగేటెడ్ హోల్ అన్నమాట. అండ్ ఇంకా చూసుకుంటే ఇందులో మనకి ఇవి అంత అవసరం ఉండవు. నెక్స్ట్ వన్, దిస్ వన్ హెక్సాగాన్. సో ఫస్ట్ ఒక పాయింట్ తీసుకుంటాం, సెకండ్ ఒక పాయింట్ తీసుకుంటాం. ఆ పాయింట్ బట్టి మనకి ఒక హెక్సాగాన్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీ హోల్ ప్రొఫైల్. కీ హోల్ ప్రొఫైల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, ఒక యాక్సిస్ అనేది ఫామ్ అవుతుంది. ఒక యాక్సిస్ ఇచ్చుకున్న తర్వాత డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని బట్టి మనకి కీ హోల్ అనేది ఫామ్ అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది కీ హోల్ అనమాట. ఈ కిందది కూడా ఎంత హోల్ కావాలో మనం దాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటాం. ఇది కీ హోల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఉండేది సెంటర్డ్ రెక్టాంగిల్. ఈ సెంటర్డ్ రెక్టాంగిల్లో ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నాను, దాని సెంటర్ వచ్చి నాకు ఈ సెంటర్లో ఉండాలనుకుంటున్నాను. అప్పుడు క్లిక్ చేసుకొని డ్రా చేసుకుంటే అది సెంటర్లో ఉండి మనకి ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్. ఫస్ట్ ఈ టోటల్ని క్లియర్ చేసుకుందాం. డిలీట్ చేసేసుకొని ఒక సర్కిల్ని తీసుకుంటున్నా, నేను ఒక సెంటర్ ఇచ్చుకున్నా, ఆ సెంటర్ బట్టి లాంగ్ డ్రా చేసుకుంటే ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ సర్కిల్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి, 3 పాయింట్ సర్కిల్. నెక్స్ట్ వచ్చేసరికి సర్కిల్ యూజింగ్ రేడియస్ అండ్ కోఆర్డినేట్స్. అండ్ నెక్స్ట్ వన్ ట్రై టాంజెంట్ ట్రయాంగిల్ అండ్ 3 పాయింట్ ఆర్క్ స్టార్టింగ్ విత్ లిమిట్స్ అండ్ ఆర్క్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చూసుకుందాం అన్నమాట. సో కమింగ్ టు ది అనదర్ వన్, 3 పాయింట్ సర్కిల్. సో నేను ఒక ఫస్ట్ పాయింట్ ఇచ్చుకుంటా, సెకండ్ పాయింట్ ఇచ్చుకుంటా, సో ఒక సెకండ్ పాయింట్ అండ్ ఒక థర్డ్ పాయింట్. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఒక 3 పాయింట్ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకునేసరికి ఉండేది కోఆర్డినేట్స్ బట్టి తీసుకోవడం అన్నమాట. నేను ఒక కోఆర్డినేట్ ఇవ్వాలనుకుంటే కనుక హారిజాంటల్లో నేను ఇంత డిస్టెన్స్ అని ఇస్తున్నా, ఒక 500 డిస్టెన్స్లో ఉండాలి, 500 వెర్టికల్గా హైట్లో ఉండాలి, అండ్ దాని రేడియస్ వచ్చి ఒక 50 ఉండాలని ఇస్తున్నాను. సో ఎంటర్ కొడితే మనకి ఒక సర్కిల్ అనేది ఫామ్ అయింది. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఉంది మన సర్కిల్. ఈ పాయింట్ నుంచి తీసుకున్నాం. సో మనకి ఈ పాయింట్ వద్దని కనుకుంటే కనుక దీన్ని డబుల్ క్లిక్ చేయండి. నాకు ఈ కన్స్ట్రక్షన్ ఎలిమెంట్స్ అయ్యమనుకోద్దు. సో మనకి ఉండాల్సిన సెంటర్ వేరు, కానీ ఇక్కడ వచ్చిన సెంటర్ వేరు. సో నాకు అలా వద్దు అనుకుంటే కనుక ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేసుకోండి. ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత కోఆర్డినేట్ సిస్టంలోకి రండి. ఇక్కడ 500 ఇచ్చి, ఒకవేళ దీని రేడియస్ నాకు చిన్నగా ఉంది కాబట్టి నేను పెద్దది ఇచ్చుకోవాలనుకున్నాను. సో ఒక 500 ఇచ్చుకుంటున్నాను. సో ఎంటర్ కొడితే చూసారు కదా, 500 డిస్టెన్స్లో సెంటర్ టు సెంటర్ 500 డిస్టెన్స్లో మనకి ఒక రెక్టాంగిల్ ఒక సర్కిల్ అనేది ఫార్మ్ అయింది. ఇది యూజింగ్ కోఆర్డినేట్స్ మాట. నెక్స్ట్ వచ్చేసరికి చూసుకుంటే 3 ట్రై టాంజెంట్ సర్కిల్ మాట. దీన్ని గీయాలనుకుంటే 3 టాంజెంట్స్ ఉండాలి మనకి దీనికి. సో ఇప్పుడు నేను చూసుకుంటే కనుక ఈ సర్కిల్ని తీసుకున్నా అండ్ ఇంకో సర్కిల్ కూడా మనకు కావాలి. సో అలా కావాలనుకుంటే కనుక ఫస్ట్ నార్మల్ ఒక సర్కిల్ తీసేసుకోండి. సో నేను ఒక సర్కిల్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఈ 3 సర్కిల్స్ని టచ్ అవుతే ఇంకో సర్కిల్ కావాలనుకున్నా. సో ట్రై టాంజెంట్ సర్కిల్లోకి వెళ్తున్నా, ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ మూడింటిని టచ్ అవుతూ మనకి ఒక సర్కిల్ అనేది వచ్చింది. ఇది ట్రై టాంజెంట్ సర్కిల్ అన్నమాట. ఇది మనకి సర్కిల్స్తోనే కాదు లైన్స్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. దానికి ఏదైతే టాంజెన్సీ అప్లై అవుతుందో దాన్ని బట్టి మనకి ఒక సర్కిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇది ట్రై టాంజెంట్ సర్కిల్ అన్నమాట. నెక్స్ట్ 3 పాయింట్ ఆర్క్ క్రియేట్ చేయాలనుకుంటే కనుక దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుంటారు, సెకండ్ ఇంకో పాయింట్ సెలెక్ట్ చేసుకుంటారు, థర్డ్ మనకు కావాల్సినంత లెంగ్త్లో
ఇంకో పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఒక ఆర్క్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది 3 పాయింట్ ఆర్క్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ వన్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ఆర్క్. సో ఫస్ట్ ఒక పాయింట్ ఇచ్చుకుంటాం, సెకండ్ ఒక పాయింట్ ఇచ్చుకుంటాం, థర్డ్ ఈ సెంటర్లో ఇచ్చుకునే దాన్ని బట్టి మనకి ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఇది అనదర్ టైప్ ఆఫ్ ఆర్క్. నెక్స్ట్ సింగిల్ ఆర్క్ కావాలని ఫస్ట్ మిడ్ పాయింట్ ఇచ్చుకుంటాం, సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్. దీన్ని బట్టి ఇంకో ఆర్క్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్. ఇక్కడ వరకు మనకి సర్కిల్స్ అయిందన్నమాట. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి స్ప్లైన్స్ అండ్ ఎలిప్సెస్, లైన్స్ అండ్ యాక్సిస్ని నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.